అన్న మీ పేరన్న? ఆంజనేయులు మళ్ళా ఏం చేస్తుంటారన్న? పొలం పని, వ్యవసాయం పని. వ్యవసాయం పని. ఎలా ఉందన్న మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారన్న? అదే ఓ రకంగా ఉంది అనుకుంటున్నాం అండి. పెద్ద నాణ్యం మెరిటాం కదా ఇంత ముందల కాడికి. ఎందుకని అంటారన్న? ఇంతకు ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇంత ముందలగా ఏదో అనుకున్న ప్రకారం ఏదైనా కత్తి కుత్తి వేసినారు. నాకు పెద్ద చదువు లేదు. ఇప్పుడు వాతావరణం అయితే పెద్ద నాణ్యంగా తగల జనానికి. నేను చెప్పేదని కాదు, జనానికి అర్థమైద్దిగా, ఉన్నోడికి లేనోడికి. ఏంటంటారన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు, నేను రేపు ప్రెస్ మీట్ పెడతాను, గుంటూరు వస్తాను, యార్డుకు వస్తాను అనేసి మాట్లాడుతున్నారు. మరి ఆయన మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉన్నాయంటారా? ఉండయని అనుకుంటున్నాం. అంటే పంటకి ఈ ఏడు నీరుడు 2300 అండి ఇదే టయానా. ఇవాళ 1400 అమ్మినాం. అంటే ఏడు పంట సంవత్సరం కాబట్టి బాగుమంతుడు ఇచ్చిన వాళ్ళు పంట పండింది, కానీ రేటు లేకపోయాక కత్తి బ్యాలెన్స్ ఇబ్బంది పడకుండా మిగతా తిన్నదేం లేదు రైతాంగం. కాదన్నా చెప్తున్నారు కదా, నిరుడు పంట ఎక్కువ పండలేదు, కాలువలు రాలేదు, వర్షాలు పడలేదు. నార్మల్ గా 30 కాడికైనా 40 కాడికైనాయి. నిరుడు 30 పడినా 7 కాడికి ఎక్కువ వచ్చినాయి. అది అంటే ఇవి చెప్పేవి ఎలా ఉన్నాయంటే, నిరుడు పంట ఎక్కువగా పండలేదు అందుకని ధరలు ఉన్నాయి. నాసికేం పండలా నిరుడైనా, కాకపోతే నిరుడికి ఒక 5 బత్తాలు 6 బత్తాలు ఎక్కువ అయినాయి. ఈ ఏడు పంట ఎక్కువ పండటం వల్ల ధరలు లేవు, దాన్ని అదే అంతే తేడా. పంట దండిగా పైన వల్ల రేటు దిగుమతి. ఇప్పుడు ఎన్ని మిరకాయలు ఉండే మిర్చి నిరుడు 20,000 18,000 25,000 దాకా ఉండే, 16,000 కాడి నుంచి. ఏడు పెద్ద నాణ్యంగా ఏం లేదుగా, ఇబ్బంది పడుతున్నారు. లేదు రైతు పంట ఎక్కువ పండించడం వల్ల ధరలు లేదు, జగన్మోహన్ రెడ్డి దాన్ని అనుకువగా తీసుకొని ఏదో విమర్శలు. అతను వచ్చినాక ఎక్కువైనాయి తక్కువైనాయి, నార్మల్ గా రైతాంగానికి ఏంటంటే ఇబ్బంది లేకుండా చేస్తుండ్రు జగన్మోహన్ రెడ్డి గారు. ఇతను ఏంటంటే ఇతను టెక్నాలజీ తక్కువ, దీంట్లో తక్కువ, ఇంకో దాంట్లో ఇస్తున్నాం కానీ మనకు అంత తెలవదు. దీంట్లో మాత్రం రైతాంగం కత్తి ఇబ్బంది పడతానే ఉంటారు. అంటే రైతుల్ని పట్టించుకోవాలి, రైతాంగానికి సమస్యలు ఇవన్నీ చూసుకోవాలంటే ఏ ముఖ్యమంత్రితో సాధ్యం అవుతుంది? చంద్రబాబు నాయుడు గారితోనో జగన్ గారితో? మీ అవగాహన మేరకు మీకు తెలిసినట్టు. మా అవగాహన అయితే జగన్మోహన్ రెడ్డి పర్వాలేదు అనిపించిందండి. అన్నమాట ప్రకారం సాధ్యం చేయగలిగారన్నా కానీ పావలా రాని, 10 రూపాయలు రాని, రూపాయన్నర రాని ఇంటికి వాళ్ళ అకౌంట్ నెంబర్ పడితే వచ్చినాయి రైతు భరోసాలు. ఏనా ఇప్పుడు రైతు నీరుడు వచ్చినాయి, ఎంత ముందలు వచ్చినాయి, ఇప్పుడు లేవు. మరి ఇప్పుడు ఏందో పెట్టుకోమని టీవీలో చెబుతున్నారంటే నేను ఒకవేళ దాని నుంచో అని నేను మీ భాష వింటున్నా. కాదన్నా, రైతు భరోసా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. ఆ రైతు భరోసా సంగతి ఏంటి? వేయలేదుగా. సూపర్ 6 చెప్పారు. సూపర్ 6లో ఎన్ని అమలు చేయగలిగారు ఈయన వచ్చిన తర్వాత? అదే మరి వేసిన దాన్ని బట్టి చెప్పుకోవచ్చు, కానీ ఇప్పటికేం లేదు కదా. ఎలా ఉంది? ఇప్పటికైతే అంత మంచిగా అనిపించట్లేదు. బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు ఎర్రబాల్ రమేష్, సేజర్ల. ఏం చేస్తుంటారు? తెలుగుదేశం కార్యకర్త. తెలుగుదేశం కార్యకర్త మీరు? ఓకే. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7 నెలలు అవుతుంది కదా, మా పరిపాలన బాగానే ఉంది, అంత మంచిగా ఉంది. మరి సూపర్ 6 సంగతి ఏంటంటారు? మరి వీళ్ళు వైసీపీ ఎవరు అభిమానం వాళ్ళు మాట్లాడుతుంటారు, అది దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మరి ఈయన వచ్చిన 7 నెలల్లో ఏ విధంగా ఉందంటారు పరిపాలన? ఇప్పుడు 7 నెలల్లో మళ్ళీ నీకు పనులు జరగాలంటే అన్ని పనులు జరగవుగా. 7 నెలల్లో మళ్ళీ అన్ని పనులు జరగాలంటే జరగవుగా. కిస్తీల ప్రకారంగా జరుగుతానే ఉంటది, ఆగదుగా. అంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రైతు భరోసా 20,000 అన్నారు. రైతు భరోసా సంగతి ఏంటంటారు? ఇంకా అది మన 10 నెలలనే గడవాలి కదా. 10 నెలలు గడిచిన తర్వాత ఇస్తారు వాళ్ళు. అది మనం చెప్పేది కాదు, అది పైనుంచి వచ్చేది. మనం చిన్నోళ్ళు మనం చెప్పేది కాదుగా. అంటే చెప్తున్నారు కదా, ఇప్పుడు రైతులకి మద్దతు ధర లేదు, ఇటు రైతు భరోసా లేదు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈయన వచ్చిన తర్వాత అంటున్నారు. మరి నిరుడేం రేట్లు ఉన్నాయి అంటున్నారు. అది అనేది ఎవరు అవగాహన వాళ్ళది, అంతేగాని ఏం లేదు. మరి ఈయన వచ్చిన తర్వాత తల్లికి వందనం అని చెప్పారు కదండి. తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. దాని సంగతి ఏమైంది? అది మొన్న జనవరి వేస్తామన్నారు, మళ్ళీ ఫిబ్రవరి మన మార్చిలోనే వేస్తా ఉన్నాం మళ్ళీ. అది మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి ఈ 1,500 అన్నారు కదా, ఇక దాని సంగతి ఏంటంటారు? అవన్నీ వాళ్ళకి తెలియాలి కదా, మనకేం తెలిసిద్ది. అది మన పై నుంచి అది మాట్లాడుకోవాలి కదా, వాళ్ళు మాట్లాడుకున్నదే కదా. అదే ఇంకా మరి ఈయన చెప్పింది కదా, ఈయన ఫ్రీ బస్ అన్నారు కదా, ఈ ఫ్రీ బస్ సంగతి ఏంటంటారు?
ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు కదా. బస్సు పెడితే మళ్ళీ ఆడవాళ్ళు ఇళ్ళ కాడ ఉంటుందా, మొత్తం వాళ్ళ పేటకు పోతున్నారు అందరూ. అది పెడితే ఇళ్ళ కాడ ఉంటుందా, అందుకని ఆపిను. అందుకని ఆపారు. ఓకే. మద్యం పరిస్థితి ఏంటండి? మద్యపాన ప్రియులకి ఏ విధంగా ఉంది? మద్యం ఏముంది లే, మద్యం మళ్ళీ 10 రూపాయలు అటో ఇటో వాళ్ళే తాగుతుంటారు పోతుంటారులే కానీ. మరి మద్యం ధరలు పెరిగినాయా తగ్గినాయండి ఈయన వచ్చిన తర్వాత మీకు తెలిసినంత వరకు? 10 రూపాయలు పెంచారు నిన్న మొన్న. అంతే. గతంలో ఎలా ఉందండి? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు గత 5 సంవత్సరాలు ఆయన ఏ విధంగా పరిపాలించగలిగాడు? అయినా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, జనానికి ఏం ఇబ్బంది ఏం లేదు. ఎవరు పరిపాలన వాళ్ళది, ఎవరికేం ఇబ్బంది ఏం చేయలేదు, ఎవరు మళ్ళీ ఇబ్బంది చేయరు. కాదండి, ఆయన 5 సంవత్సరాలు పరిపాలించాడు. 5 సంవత్సరాల్లో ఆయన సంక్షేమాన్ని అభివృద్ధిని అన్ని చేశాడని చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. అభివృద్ధి మళ్ళా ఎవరైనా మళ్ళీ చెయ్యని తప్పదు. ఆయన ఉన్నా చేయాల్సిందే, ఈయనున్నా చేయాల్సిందే. జనం మీద సొమ్మది. ఇప్పటికైతే పరిపాలన అయితే మంచిగా ఉందంటారు. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, సరే ఓకే ఉంటాను. మంచిగా కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు? రావులు ఎలా ముందయ్యా? ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తుంటాం. పొలం పని ఎలా ఉందండి? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు ప్రభుత్వం? బాగానే ఉంది అనుకుంటున్నాం. మంచిగానే ఉంది అనుకుంటున్నారు. ఏ విధంగా? మంచిగా మాకు 4000 పింఛన్ వస్తుంది మెయిన్, మాకు అది చాలు అనుకుంటున్నాం. 4000 పెన్షన్ అయితే వస్తుంది క్రమం తప్పకుండా. ఆ, ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టడంలా. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3000 పెన్షన్ అన్నాడు కదా, ఆయన ఒకేసారి ఇచ్చాడా 3000 పెన్షన్? మరి దిగబోయేసరికి ఇచ్చాడు 3000, దిగబోయేసరికి ఇచ్చాడు. ఒకేసారి అయితే ఇవ్వలేకపోయాడు. నేను వచ్చిన తర్వాత అయితే మంచిగా ఉంది. ఈ సూపర్ 6 పరిస్థితి ఏంటంటారు మరి? 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు చెప్పారు కదా బాబు గారు. సరే మాకేం తెలుసు అయ్యి, అవి మాకు తెలియదు. అయ్యి రైతు భరోసా 20,000 అన్నారు కదా, వస్తున్నాయా? రాట్లా. మరి చదువుకునే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. వేయలా మరి చేస్తాను అంటుండే కానీ వేయలేదుగా. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నాడు కదా, దాని సంగతి ఏమైంది? ఏమో నాకు తెలియదు. రాలా. పెన్షన్ అయితే కరెక్ట్ గా వస్తుంది. కరెక్ట్ గా వస్తుంది. మరి ఇప్పుడు వాలంటీర్లు లేరు కదనే, ఎవరు వచ్చి ఇస్తున్నారు పెన్షన్? వాళ్ళు ఈ సచివాలయం ఉద్యోగాలు చేసేవాళ్ళు, మరి వాళ్ళ పేరు ఎందుకు వేరే వాళ్ళు ఇస్తున్నారు, సర్వేర్లు వాళ్ళు ఇస్తున్నారు. ఇంతకు ముందు కూడా వాళ్ళే వచ్చి ఇచ్చారా? వీళ్ళు వాలంటీర్లు ఇచ్చారు. మరి వాలంటీర్లకి 10,000 ఇచ్చి జీతం ఇచ్చి ఉంచుతామన్నారు కదా, తీసేసింది మరి? ఏమో మరి మాకేం తెలుసు. వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదంట. వాలంటీర్ల వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? వాళ్ళకి ఉపయోగమే. వాళ్ళకి ఉపయోగం ఏదో ఆ నెలకు 5,000 6,000 వస్తే వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళకి ఉపయోగం ఉంది. ఏం తీసేసిండు, అందుకని తీసేశారు. మరి గ్యాస్ డబ్బులు పడుతున్నాయానే ఇంట్లో? నాకు పడితేనే నాకైతే తెలియదు మరి. మరి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు పెంచినాడా తగ్గించాడా? ఇంతవరకు ఏం పెంచలేదే. పెంచుతారని అంటున్నారు. ఇంకేంటంటావు మరి? ఇప్పటికైతే మంచిగానే కొనసాగుతుందా ప్రభుత్వం? అయితే మంచిగానే సాగుతుంది. రేపు ఉగాదికి ఫ్రీ బస్ అంటున్నారు కదా, మరి ఈ ఫ్రీ బస్ అమలు చేస్తే ఎలా ఉంటది అంటావు మహిళలకి? బాగానే ఉంటది. పనులు పెట్టి బస్సులకు పోతుంటారు వాళ్ళు. కాదే, ఇప్పుడు తెలంగాణలో చూసినాం మనం, అక్కడ ఫ్రీ బస్ అమలు చేశాడు కదా, అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇక్కడ అవసరం అంటావు ఫ్రీ బస్సు? ఏమో నాకు తెలియదు. ఉపయోగం ఉందంటావా నీకు తెలిసిన? ఎంతో కొంత ఉపయోగం లేకుండా ఎట్లుంటది? ఫ్రీ బస్ అంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. మరి వీళ్ళు ఆటోలోళ్ళు బోటోలోళ్ళు వాళ్ళకి ఇబ్బంది అని అనుకుంటున్నాం మేము. సహజంగా వాళ్ళకి ఇబ్బంది అని అనుకుంటున్నారు. బాబాయ్ గారు మీ పేరండి? వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు? రైతు. వ్యవసాయమే. ఏంటండి మరి రైతుల పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది, రైతులకి ఏ విధంగా కొనసాగుతుంది పరిపాలన తీరు? మార్కెట్ రేట్ లేకుండా చేశాడు అంటే ఆయన చేసేది మోడీ అయినా ఎవరైనా మార్కెట్ రైతు రేట్ లేకపోతే రైతు చేసేది లేదు కదా. 1400 అమ్మితే ఏం వస్తుంది? ముందు కట్టొచ్చి 2000 అమ్ముతుంది. అది ఓకే. అంటే నేను చెప్పారు కదండి, ఇప్పుడు రైతులకి మద్దతు ధరలు ఇస్తానన్నట్టుగా మాట్లాడారు గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నాయా మరి మద్దతు ధరలు? అప్పుడు 1800 2000 అమ్మినాయి. ఇవాళ ఆ రేట్ లేదు. మరి మోడీ చేసిండా చంద్రబాబు చేసిండా ఎవరికి అర్థం కాదు. అంటే చెప్తున్నారు కదా పంట ఎక్కువగా పండింది. అదే మరి ఎక్స్పోర్ట్ అవ్వాలంటే మోడీ వదలాలా? మోడీ కూడా కాదు కదా, ఇతర దేశాల్లో చైనా ఇప్పుడు బాగా వేసాడు. అదే మరి మిర్చి ఏంటంటే అంత ముందు లేదు వాళ్ళ దగ్గర, ఇప్పుడు మిర్చి అక్కడే సొంతంగా వాడే వేయించాడు. అదే అదొకటి. బంగ్లాదేశ్ అంతే తయారైంది.
వాస్తవంగా అదే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కాయ ఉంది అనుకో, మన దేశపోవడానికి మన ఇంట్లో రూపాయి ఉంది అనుకో, పక్క రోడ్డు కాడ మనం అడగాల్సిన అవసరం ఏముంది? అదే బాబాయ్, వాళ్ళకనే రేట్లు లేకుండా పోయింది. ఎక్స్పోర్ట్ వాళ్ళకి రేట్లు లేకుండా పోయినాయి. అంటే ఇప్పుడు పంటలు ఎక్కువగా ఉండటం వల్ల రేట్లు లేవు అంటున్నారు కదా కొంతమంది. అంటే ఒక చాటు ఉంటే సరే అట్లే కానీ ఇప్పుడు కొద్దిగా ఇదివరకు తెలంగాణ పోయే మన ఒడ్లు ఇప్పుడు తెలంగాణ బోట్ల తెలంగాణ వాళ్ళు రానిట్లేదు వాళ్ళు అందువల్ల కాస్త మార్కెట్ తగ్గొచ్చు, ఇంకో దేశం వదలవచ్చు కదా, అది అనేది ఏం లేదు. దాని నుంచి ఒక చంద్రబాబు అని కాదు ఏం కాదు. ఇప్పుడు రాజశేఖర గవర్నమెంట్ ఎప్పుడు 10 ఏళ్ళకి పైన అయింది, అప్పుడు 1800 అమ్మింది ఒడ్లు, ఇవాళ 1400 అంటే రైతుకి ఆడబోతుందో చెప్పు. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పారు కదా బాబాయ్, సూపర్ 6 అని. ఈ సూపర్ 6 పరిస్థితి ఏంటంటారు మరి? ఇప్పుడు ఈయన ఏం అమలు చేయగలిగాడు ఈయన వచ్చిన తర్వాత? చేస్తాడు సల్లంగా, ఇప్పుడు చేయడు, రేపు ఎప్పుడు 2 ఏళ్ళు గవర్నమెంట్ ఉందాగా అప్పుడేం చేతి చేస్తాడేమో. అప్పటికి చేసేదేం బాబాయ్, మరి మాట చెప్పగానే చేయాలి కదా. చెప్పకది ఎవరు చేస్తున్నాడు? ఏది పిచ్చివాట్లో జగన్ ఉండగా ఏదో చేశాడు, కొన్ని చేసిండు, కొన్ని ఆయనకి ఇట్టలేని వాళ్ళు చేయరు. సహజం మనం అనుకోవటం, ఇవన్నీ కామనం మనం అనుకోవడం. అంటే ఏం చేశాడు ఆయన? చెప్పిన మాటలు ఏం సాధ్యం చేయలేకపోయాడంటావా? కొన్ని చేశాడుగా. ఇప్పుడు 18 ఏళ్ళు ఇచ్చిండు ఆడవాళ్ళకి, కొన్ని ఏదో ఆయన చేత కొన్ని చేశాడు. ఈయన అవి కూడా ఇట్లా పిల్లలకి స్కూల్కి పోయి ఇట్లా ఇట్లా ఇకపోయినా దాన్ని రేట్లు లేపాయా, రైతు పిల్ల అయిపోతుంటే ఎన్ని సహజం చెప్పే కాదు బాబా. ఇప్పుడు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 పడితే ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు రైతు భరోసా. 20,000 వచ్చింది, ఎప్పుడో వస్తాయి, 2 ఏళ్ళు ఉండగా వచ్చింది. 2 ఏళ్ళు ఉండగా వస్తాయి. 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1,500 అన్నారు, దాని సంగతి ఏమైంది? ఇంకా ఎన్ని చూచే 3 ఏళ్ళు అయిపోయినాక 2 ఏళ్ళు గవర్నమెంట్ ఉందాక అప్పుడు వెళ్తున్నారు మొత్తం. కాదండి, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీ బస్సు, ఉచిత బస్సు సహజం అంటుంటారు. ఏదో గవర్నమెంట్ రావడం కోసం ఏదో 99 చెబుతారు, ఇది చేస్తారా అంతే. ఏం చేస్తుంటారు? ఏం లేదు, వ్యవసాయం పైన. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది ఇంట్లో ఉండబట్టి. ఈ బండల మీద టైం పుచ్చుకోవడం అంతవరకు ఇంకేం లేదు. మరి ఈ ఫింక్షన్ల సంగతి ఏంటంటారు మరి? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇస్తాడు, తీసుకుంటాను. గ్యాస్ ఒక్కటి ఇచ్చిండు ఆయన అన్న వాటిల్లో ఈ 2 అమలు పరిస్థితి మరి వస్తాయి అంటుండ. కాదండి, ఇప్పుడు ఈ ఫింక్షన్ ఉంది చూసారా, ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన 3,000 ఫింక్షన్ ఇస్తానన్నాడు. ఆయన ఏ కాడికి అమలు చేయగలిగాడు? వచ్చి రాగానే 3,000 ఫింక్షన్ ఇవ్వగలిగాడా? ఇయ్యలేదు. మళ్ళీ ఒకటి ఈ ఆట 500 ఒక్కసారిగా 4,000 పెంచిండు, చిన్నగా వస్తాడు. ఒకసారి 4,000 పెంచారు, చిన్నగా వస్తున్నాడు. ఇంకా రైతుల పరిస్థితి ఏంటంటారండి మరి? ఇప్పుడు రైతు భరోసాల సంగతి ఏంటంటారు? ఇంకా వేస్తారేమో మరి, ఇప్పటికేమి ఇయటానికి తయారవుతున్నారు. అది అప్లికేషన్లు పెట్టుకుంటున్నాడు. అది అమలు చేసుకోమన్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు. అది వచ్చింది. ఈ తల్లికి వందనం అన్నారు చూడండి, చదువుకునే పిల్లలకి అమ్మఒడి కింద జగన్ టైంలో 15,000 వేసినట్టున్నాడు. ఇప్పుడు ఏమి ఇంకా మొదలు పెడతాను. టైం ఉందిలే, అసలు టైం ఉందిలేయా. ఇప్పుడు తొందర పడితే అట్ట వేస్తారు కానీ టైం ఉంది. అట్లా కాదండి, ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా, జగన్ ఉన్నప్పుడేమో జనవరికి మనకి అమ్మఒడి వచ్చేసింది, ఈయన వచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నాడు, దాని సంగతి ఏంటని కొంతమంది అంటున్నారు కదా. ఎంత బారు మొత్తం మీద పెట్టిన ఆయన తొందర పడితే నడవదు నాయన. ఎప్పుడైనా సరే అంత తొందర పడితే నడవదు, చిన్నగా నడుస్తుంది. చేస్తాడంటారా? మీకు తెలిసినంత వరకు కూడా తెలిసింది అంతవరకు ఆయన చేస్తాడంటారా? మరి శాస్త్రం ఊరుకుంటాడు, అది ఎవరు చెప్పేది? మేము ముందు జాతకం కనుగొన్నవయ్యా, మేము కనుగొన్నది ఏం లేదు నాయన. అదంతా భగవంతుడి దయ, ఆయన దయ. ఇవన్నీ మాకెందుకు? 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1,500 అన్నారు, ఈ ఉచిత బస్సు అన్నారు, రైతు భరోసా 20,000 అన్నారు, అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, కొత్త ఫింక్షన్లు 50 సంవత్సరాల వాళ్ళకి ఫింక్షన్లు అన్నారు. అవన్నీ అమలు పరుచుకుంటా వస్తాడేమో చిన్నంగా. ఇప్పుడే ఎట్టొస్తాడు, చేస్తంటాడు, చిన్నంగా చేసుకుంటా వస్తాడేమో. ఆయన 5 సంవత్సరాలకే 3,000 చేయలేను. ఆయన ఏం నయం కదా అంత పింఛన్ విషయంలో గ్యాస్ అమ్మటే ఇచ్చిండు. ఇంకా మనం దూకు ఆ బస్సు తీస్తారా అంటే బస్సు తీసుకురా వద్దు, అంత ఫీల్డ్గా అయిద్దయ్యా. ఏం మన ఇంట్లో ఉందా కర్ర పట్టుకొని చేరి ఏంది మాటలు? కొంచెం టైం ఇచ్చి చూడాలంటారు.
మరి కొద్దిగా ఎవరికైనా ఆలోచన ఉండాలి. ఓకే.